ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్కసారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 16 నుండి 22 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఈ చిలకమ్మ మీనం రాశి వాళ్ళ శాస్త్రం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ వావ్. మీనం రాశి వాళ్ళకి ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో కానీ సాక్షాంగా కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు కానీ మీ మాటని ఏంటాడు కానీ ఏరేల మాట ఎవరి మాట కూడా వినడు. ఎవరిదైతే ఈసారి ఉగాది తర్వాత అమ్మాయిది కళ్యాణం అవుతుందో కృష్ణ పరమాత్మ లాంటి వాడంటే చాలా ప్రేమ గలవాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా మంచిగా. ఆయన ఏంటిది ప్రేమగా చూస్తారు, అంతకన్నా మీరు ఇంకా ఎక్కువ చూస్తారు. అమ్మాయి భార్య భర్తకి ఇంకా ప్రేమగా ఎక్కువగా చూసుకుంటుంది. ఎంటని పిల్లలు అవుతారు, ఎంటని ఇల్లు అవుతుంది, సంసారం, ఇల్లు, జాగా, జాబ్, లైఫ్ ఎంత బాగుంటుంది, అంత మంచిగానే ఉంటుంది. కానీ ఏమంటే భార్య భర్తల నడమ లేని కొట్లాడ, లేని చిక్కు, లేని చికాకు వస్తుంది. కానీ జాగ్రత్త, భగవంతునికి నమ్మి ఒకరికి కోపం వస్తే ఒకరి నిదానం ఉండాలి, ఒకరికి తాపంతో మాట్లాడితే ఇంకొకరి నిదానం ఉండాలి. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అనడములో పెరిగిపోతుంది, పెద్దగా అవుతుంది, ఉల్టా పల్టా అవుతుంది. నలుగుట్ల అవమానం పడతారు, నలుగుట్ల ఇకారం అవుతారు, నలుగుట్ల మంచిగా కాదు. కానీ ఈ రాశి వాళ్ళకి, మీనవ రాశి వాళ్ళకి జరా శని ఘోష చాలా ఉంది. అంటే నాగదోషం ఉండడం, కుజదోషం ఉండడం, కాలసర్ప దోషం ఉండడం, ఈ దోషం వలన పెళ్లి కాకపోవడం, సంబంధం రావడం, పోవడం, కాకపోవడం, ఇది చాలా ఎక్కువ. అదే కాక ఇంటి మీద జరా బరువు, దృష్టి, కన్ను చాలా చెడ్డగా పడినందువలన ఇంటి లోపల ఏదన్నా పని చేయాలంటే కలిసి రాకపోవడం, చేయి పెట్టిన పని కరెక్ట్ జరగకపోవడం, అది కాక అన్నిటికన్నా అప్పు బాధ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏమ్రా, ఎలా బతికిన వాళ్ళం, ఎలా ఉన్న వాళ్ళం, మనకు ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని మీరు చాలా బాధపడడం. వ్యవసాయం పని చేసినా, రియల్ ఎస్టేట్ చేసినా, మళ్ళొకటి ఏ పని చేసినా కానీ మీకు మంచి కలిసి వస్తుంది. కానీ ఈ మధ్యన మాత్రం ఒకరు చేస్తుంటే ఒకటి, ఒకరు చేస్తుంటే ఒకటి అవుతుంది. ఇది ఎందు గురించి? ఇదంతా ఇంటి మీద దృష్టి ఉన్నందువలన. ఈ దృష్టి కొంచెం దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనసు శాంతం ఉండలేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఈ మీనం రాశి వాళ్ళకి, ఈ మీనం రాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చేది ఉగాది, కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. కానీ ఒకటి ఏముందంటే మాత్రము తొందరవద్దు, నిదానం పని చాలా బాగుంటుంది. తొందర పని మీకు పడదు. కష్టాలు నష్టాలు అన్నీ దూరం అయిపోతాయి. ఇప్పుడు మీ టైం ఎప్పటి నుంచి బాగుందంటే శ్రీరామనవమి, ఉగాది తర్వాత, శ్రీరామనవమి తర్వాత చాలా బాగుంది. జయం జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. ఒకటి ఏముందంటే మాత్రం కాలకంటకం అంతా వెళ్ళిపోతుంది. శ్రీమన్నారాయణ వేడుకొండల మెట్లు మీరు లెక్కి వస్తే దరిద్రం అంతా పోతుంది. ఓం నమ శివాయ. బేస్ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. అంటే గురుబలం మంచి స్థానంలోనే ఉంది, శని బలం నంబర్ 1 స్థానంలో ఉంది, అంటే 1లో ఉంది. అది జరాది ఉరుకులాడుతుంది దరిద్రం. శనికి మంచి స్థానం దొరికిందనమాట. 1వ స్థానంలో శని ఉంటే 7 అంతస్తుల బంగళా లోపల పటమంగం మీద పడుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో దానికి అంత హాయిగా అనిపిస్తుంది. 1వ స్థానం చాలా మంచి స్థానం దానికి. కానీ ఆ స్థానం వదిలిపెట్టి పోవాలంటే అది సామాన్యంగా పోదు. ఉగాది నుంచి మారుతుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, అంత మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి, సుఖంగా సంతోషంగా ఉండాలని ఉంది. అలాగే నడుస్తారు. టైం ఎప్పటి నుంచి బాగుందంటే మీకు ఉగాది నుంచి సీతారాముల కళ్యాణప్పటి నుంచి మీకు చాలా బాగుంది. ఏదన్నా మళ్ళీ మీకు డౌట్ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసిస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ